ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర గతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమారుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో 80వ సర్గలో ఉన్నాం. ఏతదాఖ్యాయ రామాయ మహర్షి కుంభసంభవాస్యామేవా పరం వాక్యం కథాయాముపచక్రమే. తతస్తదంఢః కాకుస్థబహువర్షగణాయుధం నకరోత్తత్రదాంతాత్మా రాజ్యం నిహతగండకం. అథ కాలే తు కస్మింశ్చిద్ రాజా భార్గవమాశ్రమం రమణీయముపాక్రామక్షైత్రే మాసి మనోహరే. తత్ర భార్గవకన్యాం చ రూపేణ ప్రతిమాం భువి విచరంతీం వనోద్దేశే దండోపశ్యదనుత్తమాం. స దృష్ట్వా తాం సుదుర్మేధా అనంగశరపీడితః అభిగమ్య సుసంవిఘ్నాం కన్యాం వచనమబ్రవీత్. అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఈ కథ చెప్పిన తర్వాత దండుని వృత్తాంతంలో మరో కథ చెప్పడం మొదలుపెట్టాడు. అదేమిటయ్యా అంటే, ఆ దండుడు మనోనిగ్రహము గలవాడై రాజ్యమునకు శత్రుబాధ లేకుండా పెక్కువేల సంవత్సరాలు ప్రజలను పాలించాడు. కొంతకాలం తర్వాత మనోహరమైన చైత్రమాసమును ఒకానొక నాడు దర్శనీయంగా ఉన్న శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆ దండుడు ఆ వనప్రదేశమున అటు ఇటు తిరుగుతున్నప్పుడు శుక్రాచార్యుని కుమార్తెని చూశాడు. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆ మలిన మనస్కుడు ఆమెను చూచినంతనే మన్మథ వికారాలకి లోనయ్యాడు. దగ్గరికి వెళ్ళాడు. ఆమె భయపడడం మొదలుపెట్టింది. అప్పుడు ఇలా అన్నాడు ఆ దండుడు, కుతస్త్వమసి శుశ్రోణి కన్యవాసి సుతాశుభే పీడితోహం అనంగేన గచ్ఛామి త్వాం శుభానరే. తస్య చైవం బ్రువాణస్య మోహోన్మత్తస్య కామినః భార్గవీ ప్రత్యువాచేదం వచః సామనయం నృపం. భార్గవస్య సుతాం విద్ధి దేవస్య క్లిష్టకర్మణః అరజాం నామ రాజేంద్రజ్యేష్ఠాం ఆశ్రమవాసినీం మాం స్పృశ బలాద్రాజన్ కన్యా పితృవశాఖ్యహం గురుః పితా మే రాజేంద్రత్వం చ శిష్యో మహాత్మనః. వ్యసనం సుమహత్క్రుద్ధః సతే దద్యాన్మహాతపాః యది వాన్యన్మయా కార్యం ధర్మదృష్టేన సత్పథా. వరయస్వ నృపశ్రేష్ఠ పితరం మే మహాద్యుతిం అన్యథా తు ఫలం తుభ్యం భవేద్ఘోరాభిసంహితం. క్రోధేన హి పితా మే సౌ త్రైలోక్యమపి నిర్దహేత్. దాస్యతే చ నవద్యాంగ తవ మాం యాచితః పితా. ఈ దండుడు అన్నాడు, శుభాంగి, ఎక్కడి నుంచి వచ్చామేమిటి, ఎవరి కుమార్తెవు? ఇప్పుడు సమస్య ఏమిటంటే, నేను కామమోహితుడినైనాను, అంచేత నిన్ను పొందాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్పాడు. మన దగ్గర ఉన్న సమస్య ఏమిట్రా అంటే, కామాంధులకి కూడా మన భాష చాలా చక్కగా ఉంటుంది. అనంగుడి బాణాలతో బాధింపబడుతున్నాను అని చెబుతాడు. నాకు పిచ్చెక్కుతోంది, మోహితుడైనాను అని చెప్పే బదులు ఈ విధంగా చెప్తారనమాట. అంత గొప్పది మన భాష. కామపరవశుడై మోహాతురుడైన దండుడు ఇలా పలుకుచుండగా ఆమె వినయపూర్వకంగా ఇలా అన్నది, రాజేంద్ర, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను పూజ్యుడైన శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను. ఆయన ఎంతటి కార్యాన్నైనా సులభంగా సాధించే ఒక మహానుభావుడైన. నా పేరు అరజ. ఈ ఆశ్రమంలోనే నేను ఉంటాను. నువ్వు బలాత్కారంగా నన్ను తాకద్దు. ఎంచేత అంటే, నేను తండ్రి చాటు బిడ్డను, ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాను. అందరికీ నీ పూజ్యుడైన శుక్రాచార్యుడు నా తండ్రి, ఆ మహాత్ముని శిష్యుడు నీవు. అంచేత నేను నీకు సోదరినవుతాను, కానీ నువ్వు నా జోలికి రాకూడదు. ఇలాగా మహారాజా, ఆ మహాతపస్వి క్రుద్ధుడైనచో నీకు చాలా ఇబ్బంది అవుతుంది. సన్మార్గమున ధర్మాత్ముడవై నన్ను భార్యనుగా స్వీకరింపదలచినచో మహా తేజస్వి అయిన మా పితరుని ఆశ్రయించు. ప్రాపర్ ఛానల్లో రా నువ్వు. అలా కాకుండా ప్రవర్తిస్తే ఏమవుతుందంటే నీకు చాలా సమస్యలు వస్తాయి, ఎన్నో అనర్థాలు అవుతాయి అంది.
ఆయన కోపం తెప్పించావంటే ముల్లోకలం సైతం దహించేస్తాడు ఆయన. అంచేత మా తండ్రిని అర్థించినచో నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేయగలడు, అంతే తొందరపడి నన్ను మడుగు తాకద్దు అన్నది. బాగుంది, సిస్టమ్ చెప్పింది ఆవిడ. నువ్వు నాకు నచ్చలేదు పోవతలికి అలా అలా చెప్పలా. ఏవం బ్రువాణామరజాం దండకామవశంగతః ప్రత్యువాచ మదోన్మత్తః శిరస్యాధాయ చాంజలిం ప్రసాదం కురు శుశ్రోణీన కాలం క్షేప్తుమర్హసి త్వత్కృతే హి మమ ప్రాణా విదీర్యంతే వరాననే త్వాం ప్రాప్య మే వధో వా స్యాత్ శాపో వా యది దారుణః భక్తం భజస్వ మాం భీరు భజమానం సువిఫలం ఏవముక్త్వా తు తాం కన్యాం దౌర్భ్యాం గృహ్య బలాత్ బలి విస్ఫురంతిం యథా కామం మైథునాయోపచక్రమే ఏతమర్థం మహాఘోరం దండకృత్వా సుదారుణం నగరం ప్రజయా వాసు మధుమంతం అనుత్తమం అరజాభిరుదంతి సా ఆశ్రమస్య విదూరతః ప్రతీక్షంతి సుసంత్రస్తా పితరం దేవసన్నిభం. ఇలా పలుకుతుండగా ఆ కామాతురతలో మంచి చెడ్డల్ని మర్చిపోయాడు ఆ దండుడు. ఇలా అన్నాడు, చక్కని ముఖవర్చస్సు గల సుందరి, నువ్వు నన్ను అనుగ్రహించు అన్నాడు. టైం వేస్ట్ చేస్తున్నావు, అలా చేయకన్నాడు. నీకోసం నా ప్రాణాలు విలువలాడుతున్నాయి. నిన్ను పొందిన పిమ్మట నేను మృత్యువునకును భయపడను, ఎంతటి ఘోర శాపమునకైనను వెరవను. ఇంతగా ప్రాధేయపడుచు పరవశుడై ఉన్న ఈ దాసుని సుఖపెట్టు అన్నాడు. బలశాలియగు ఆ దండుడు కామాతురుడై ఇలా పలికిన తరువాత ఆ కన్యను బలాత్కారంగా తన బాహువులలో బంధించేశాడు. ఆమె ఎంతగా పినుగులాడుచున్నను విడిచిపెట్టక తనివి తీరునట్లుగా రమించాడు. ఇట్టి దారుణమైన మహాఘోర కృత్యమునకు పాల్పడిన పిమ్మట దండుడు రమ్యమైన తను మధుమంత నగరమునకు శీఘ్రంగా వెళ్ళాడు. ఆ అరజయును మిగుల భీతిలీనదై ఆ ఆశ్రమ సమీపమునందే ఏడుస్తూ దైవతుల్యుడైన తన తండ్రి కొరకు నిరీక్షిస్తూ కూర్చుంది. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే అశీతితమః సర్గః. సముహూర్తాదుపసృత్య దేవర్షి అమితప్రభా స్వమాశ్రమం శిష్యవృత క్షుధార్థ సన్యవర్తత సోపశ్చత్తరజాం దీనాం రజసా సమభిప్లుతాం జ్యోత్స్నామివారుణగ్రస్తాం ప్రత్యూషేణ విరాజతీం తస్య రోషస్సమభవద్ధుతార్థస్య విశేషతః వినిర్దహన్నివలోకాంస్తీన్ శిష్యాంశ్చైతదువాచః. ప్రభావశాలి అయిన దేవర్షియకు శుక్రాచార్యునకు శిష్యుల ద్వారా ఈ వార్త తెలిసింది. క్షుధార్థుడై ఉన్న ఆ మహర్షి వెంటనే శిష్యులతో కూడి ఆశ్రమునకు మరలి వచ్చాడు. దుమ్ముతో నిండి దీనురాలై ఏడుస్తున్న అరజను చూశాడు. అప్పుడు ఆమె వేకోజామున అరుణకాంతుల ప్రభావంతో బోవుచున్న వెన్నెల వలె తేజోవిహీనయ్యి ఉండెను. తన కుమార్తెకు పట్టిన దురవస్థను చూసి అగ్రహోదగ్రుడయ్యాడాయన. పైగా ఆకలితో ఉన్నాడు. ఆ మహర్షి ముల్లోకములను దహించి వేయనున్నవాని వలె మండిపడుతూ తన శిష్యులతో ఇలా అన్నాడు. పశ్యధ్వం విపరీతస్య దండస్య విజితాత్మనః విపత్తిం ఘోర సంకాశాం క్రుద్ధాం అగ్నిశిఖామివ క్షయోశ్చ దుర్మతే ప్రాప్తః సానుగస్య దురాత్మనః యః ప్రదీప్తాన్ హుతాశశ్చ శిఖాం వై స్రష్టుమిచ్చతి యస్మాత్ సకృతవాన్ పాపం ఈదృశం ఘోర సంహితం తస్మాత్ ప్రాప్స్యతి దుర్మేధాః ఫలం పాపస్య కర్మణః. సప్తరాత్రేణ రాజాసౌ సభృత్య బలవాహనః పాపకర్మ సమాచారో వధం ప్రాప్స్యతి దుర్మతిః. శిష్యులారా, దండుడు కామాతురుడై మనోనిగ్రహమును కోల్పోయి శాస్త్రవిరుద్ధంగా ఇలా విపరీత చర్యకు పాల్పడ్డాడు. అకారణమున ఘోరమైన విపత్తికి గురి అయి అగ్నిశిఖవలే క్రోధంతో మండిపడుచున్న నా కుమార్తెయగు అరజను చూడండి. దుష్టాత్ముడు దుర్మార్గుడు అయిన ఈ దండుడు ఇక సపరివారంగా నశించి తీరుతాడు. ఎంచేతంటే బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని వంటి అరజను స్పృశించాడు వాడు. దండుడు ఇట్టి మహాఘోరమైన అకృత్యమును ఒడిగట్టాడు. అందువలన ఆ దుర్బుద్ధి తన పాపకర్మకు తగిన ఫలమును పొందుట తథ్యమన్నాడు. పాపకార్యములకు తలపడిన దుర్మతియగు ఈ రాజు తన భృత్య బల వాహనములతో సహా 7 దినములలో వధింపబడునన్నాడు. సమంతాద్యోజనశతం విషయం చాస్య దుర్మతేః దక్షతే పాంసువర్షేణ మహతా పాకశాసనః సర్వసత్వాని యానీహ స్థావరాణి చరాణి చ
महता पांशुवर्णेन विलयं सर्वतोगमन् दण्डस्य विषयो यावत्तापः सर्वसमुच्छ्रयम् పాంశువర్షమివాలక్ష్యం సప్తరాత్రం భవిష్యతి. 7 రోజులు టైం ఇచ్చాడు. మరి ఎలాగా? దేవేంద్రుడు ఆ దుర్మార్గుని యొక్క దేశమున 100 యోజనముల మేరకు తీవ్రములైన దుమ్ములను వర్షించి దానిని ధ్వంసం చేశాడు. ఈ దేశములు గల చరాచర ప్రాణులన్నీను తీవ్రమైన దుమ్ముల వర్షముల ధాటికి పూర్తిగా విలయం పొందును. దండుని దేశమునందు అంతటను అచడగల సమస్త ప్రాణుల మీదను ప్రళయకాలమునందు వలె తీవ్రమైన దుమ్ముల వర్షము 7 దినములు అవిచ్ఛిన్నంగా పడతాయన్నాడు. ఇత్యుక్త్వా క్రోధతామ్రాక్షః తథాశ్రమనివాసినం జనం జనపదాంతేషు స్థీయతామితి చాబ్రవీత్ శ్రుత్వా తూషణనసో వాక్యం తోశ్రమాపసథో జనః నిష్క్రాంతో విషయాత్తస్మాత్ స్థానం చక్రేధవాఖ్యతః తథోక్త్వా మునిజనం అరజామిదమబ్రవీత్ ఇహైవ వస దుర్మేధే ఆశ్రమే సుసమాహితా ఇదం యోజనపర్యంతం సరః సురుచిరప్రభం అరజే విజ్వరా భుక్ష్వా కాలశ్చాత్ర ప్రతీక్షతా త్వత్సమీపే చ యే సత్వః వాసమేష్యంతి తాం నిశాం అవజ్జా పాంశువర్షేణ తే భవిష్యంతి నిత్యతా. క్రోధంతో ఎర్రబారి ఉన్న కనులు గల శుక్రాచార్యుడు దండుని ఇలా శపించిన తరువాత అన్నాడు, ఆశ్రమవాసులారా, మీరందరూ వెంటనే ఈ దండుని దేశపు పొలిమేరలు దాటి అక్కడ నివసించండి అని వారిని ఆదేశించాడు. శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు ఆశ్రమవాసులందరూ దండుని రాజ్యం వీడి దానికి వెలుపల గల ప్రదేశం నందు నివసింపసాగారు. ఆశ్రమవాసులైన మునులను ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆ మహర్షి తన కుమార్తెయగు అరజతో ఇలా అన్నాడు, బుద్ధిహీనులారా, దండుని అత్యాచారమునకు గురి అయితివిగాన ఆ దోష నివృత్తికై దైవధ్యానమునందు నిమగ్నమై ఇక్కడే నివసిస్తూ ఉంటున్నాడు. అరజా, ఇచటి ఈ సరస్సు నిర్మల కాంతులతో విలసిల్లుచు యోజనం మేరకు వ్యాపించి ఉన్నది. విముక్తి కాలము వరకు ప్రతీక్షించు. ఈ సరోవర జలములను త్రాగుచూ నిశ్చింతగా ఇక్కడే ఉండు. ఈ సరస్తీరమంతయును నా అనుగ్రహము వలన సుఖావహంగా ఉంటుంది. అందువలన పెక్కు ప్రాణులు రాత్రుల యందు ఇచట నివసించుటకై నీ సమీపమునకు వస్తూ ఉంటాయి. దుమ్ముల వర్షము వాటినెన్నడను ఏమీ చేయజాలదు అని హాయిగా అంచేత అవి హాయిగా ఉంటాయన్నాడు. శుత్వా నియోగం బ్రహ్మర్షేః సారజా భార్గవీ తదా తథేతి పితరం ప్రాహ భార్గవం వృషదుస్థిత ఇత్యుక్త్వా భార్గవో వాసం అన్యత్ర సమకారయత్. తచ్చ రాజ్యం నరేంద్రస్య సభృత్య బలవాహనం సప్తాహాద్భస్మసాద్భూతం యథోక్తం బ్రహ్మవాదినా తస్యాసౌ దండవిషయో వింధ్యశైవలయో నృప శప్తో బ్రహ్మర్షిణా తేన వైధర్మ్యే సహితే కృతే తదప్రభృతి కాకుస్థదండకారణ్యముచ్యతే తపస్వినస్థితాహ్యత్ర జనస్థానమతో భవతు. భృగువంశ సంజాతురాలైన అరజ ఆ మహర్షి యొక్క ఆదేశమునకు సమ్మతించి దుఃఖంతో అలాగే అని చెప్పి తండ్రితో అన్నది. శుక్రాచార్యుడు ఆమెను ఇలా ఆదేశించిన తరువాత తన నివాసముగు మరి ఒక చోట ఏర్పరచుకున్నాడు. నివాసాన్ని బ్రహ్మవేత్త అయిన శుక్రాచార్యుని చే శపింపబడిన రీతిగా ఆ దండుని రాజ్యం 7 దినాల్లో భృత్య బల వాహనములతో సహా భస్మమైపోయింది. శ్రీరామచంద్ర, వింధ్య శైవల పర్వతముల మధ్య గల ఆ దండుని దేశము కృతయుగమునందు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన ఆ దుష్టుని కారణమున బ్రహ్మర్షి అయిన ఆ శుక్రాచార్యునిచే శపింపబడింది. ఆనాటి నుండి ఈ ప్రదేశము దండకారణ్యంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తాపస్సులు నివసించిన ప్రదేశము జనస్థానంగా పిలువబడింది అన్నాడు. ఇది రహస్యం. ఎందుకు దండకారణ్యం అంటారయ్యా దాన్ని అంటే కారణం ఇది. దండుడి ప్రదేశం అది భస్మమైపోయిందన్నమాట. ఏతత్తే సర్వమాఖ్యాతం జన్మాం పృచ్ఛసి రాఘవ సంధ్యాం ఉపాసితుం వీరసమయో హ్యతి వర్తతే. ఏతే మహర్షయః సర్వే పూర్ణకుంభా సమంతతః కుతోదకా నరవ్యాఘ్రాదిత్యం పర్యుపాసతే సతైః బ్రాహ్మణమభ్యస్తం సహితైర్బ్రహ్మవిత్తమైః రవిరస్తంగతో రామ గచ్చోదకముపస్పృశ. రామా, నీవు అడిగిన విషయములు అన్నింటినీ విపులంగా చెప్పాను. సాయం సంధ్యోపాసన సమయం అతిక్రమించుచున్నది పురుషోత్తమ. ఈ మహర్షులందరూ స్నానాధికములను ముగించుకొని పూర్ణ కుంభములతో అంతటను సూర్యుని ఉపాసిస్తున్నారు. బ్రహ్మవేత్తలైన ఆ బ్రాహ్మణుల వేద మంత్రములను విని సూర్యుడు అస్తమించాడు. రామా, నీవును వెళ్ళి స్నానాధికములను ముగించుకును అని చెప్పాడు. చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 81 సర్గ.
ऋषेर्वचनमाज्ञाय रामः सन्ध्या उपासितुम् उपाक्रमस्सरः पुण्यम् अप्सरो गणसेवितम् तत्रोदकम् उपस्पृश्य सन्ध्याम् अन्वास्य पश्चिमाम् आश्रमं प्राविशद्रामः कुम्भयोनिर्महात्मनः तस्यागस्यो बहुगुणं गन्धमूलं तदौषधिं शाल्यादीनि पवित्राणि भोजनार्थं न कल्पयत् स भुक्तवान् नरश्रेष्ठ तदन्नम् अमृतोपमं प्रीतिश्च परितुष्टश्च तां रात्रिं समुपाविशत् प्रभाते काल्यमुत्थाय कृत्वा निकमरिन्दमः ఋషిం సముపచక్రామగమనాయ రఘుత్తమః. శ్రీరాముడు అగస్త్యుని వచనములను అనుసరించి సంధ్యోపాసన గావించుటకై అప్సరసలు సేవించునట్టి పవిత్రమైన ఆ సరస్సు కడకు వెళ్ళాడు. ఆ ప్రభువు అక్కడ స్నానాదులను ముగించుకొని సాయం సంధ్యావందనమును ఆచరించాడు. పిదప ఆ రఘురాముడు మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం చేరాడు. అంతటా అగస్త్యుడు భోజనమునకై మిగుల పుష్టికరమైన కందమూలములను ఆరోగ్యకరమైన కూరగాయలను పవిత్రములైన శాల్యన్నములను శ్రీరామునికి అర్పించాడు. ఆ ప్రభువు అమృతం వల్లే రుచికరమైన ఆ పదార్థములను తృప్తిగా భుజించి ఎంతో సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రిని అక్కడే గడిపాడు. శత్రు సంహార దక్షుడైన రఘువరుడు ప్రాతకాలముననే మేల్కొని పూర్వాహ్నమునకు సంబంధించిన స్నాన సంధ్యోపాసనాది నిత్యకర్మలను ముగించుకున్నాడు. ఆ స్వామి అయోధ్య ప్రయాణముల కోసం అనుమతికై అగస్త్యుని సమీపించాడు. అభివాజ్యాబ్రవీద్రామో మహర్షిం కుంభసంభవం అపృచ్ఛే స్వాం పురీం గంతుం మామనుజ్ఞాతుమర్హసి ధన్యోస్మనుగృహీతోస్మి దర్శనేన మహాత్మనః ద్రష్టుం చైవాగమిష్యామి పావనార్థమిహాత్మనః. తథా వదతి కాకుస్థే వాక్యం అద్భుతదర్శనం వాచ పరమప్రీతో ధర్మనేత్రస్తపోధనః. అత్యద్భుతమిదం వాక్యం తవ రామ శుభాక్షరం పావన సర్వభూతానాం త్వమేవ రఘునందన. ముహూర్తమపి రామ త్వాం ఏ చ పశ్యంతి కేచన పావితాః స్వర్గభూతాశ్చ పూజ్యాస్తే సర్వదైవతైః. శ్రీరాముడు అగస్త్య మహర్షికి అభివాదం చేసి అన్నాడు, మహర్షి, ఇక నేను అయోధ్యకు బయలుదేరతాను, నన్ను అనుమతించు అన్నాడు. మహాత్ముడమైన నీ దర్శనమున ధన్యుడనైతిని, నీ అనుగ్రహమునకు పాత్రుడనైతిని. నేను తరించుటకై అప్పుడప్పుడు నీ దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉంటానన్నాడు. శ్రీరాముడు సవినయంగా ఇలా పలికినందులకు జ్ఞాననేత్రుడైన అగస్త్యుడు పరమ ప్రీతుడై ఇలా అన్నాడు, రఘురామా, నీవు పలికిన ఈ అమృత వచనములు అద్భుతంగా ఉన్నాయి. సకల ప్రాణులను పవిత్రులను గావించువాడవు నువ్వే. ఓ రామా, క్షణకాలమైనను నీ దర్శనము చేసుకుని వారు పరమ పునీతులవుతారయ్యా. వారు స్వర్గ ప్రవేశమునకు అర్హులై దేవతలకును పూజ్యులు కాగలరు అన్నాడు. ఏ చ త్వాం ఘోర చక్షుర్భి పశ్యంతి ప్రాణినో భువి హతాస్తే యమదన్నేన సజ్జో నిరయగామినః. ఈదృశస్వం రఘుశ్రేష్ఠ పావనః సర్వదేహినాం భువి త్వాం కథయంతోసి సిద్ధిం నేష్యంతి రాఘవ. గశ్చారిష్టమవ్యగ్రహపంథానం అకుతో భయం ప్రసాధిరాజ్యం ధర్మేణ గతిర్హి జగతో భవాను. ఏవముక్తస్తు మునినా ప్రాంజలి ప్రగ్రహో నృపః అభ్యవాదయత ప్రాజ్ఞస్తం ఋషిం పుణ్యశాలినం. అభివాజ్య మునిశ్రేష్టం తాంశ్చ సర్వాన్ తపోధనాన్ అధ్యారోహ తదవ్యగ్రహ పుష్పకం హేమభూషితం. ఈ భూతలమున నిన్ను క్రూర దృష్టితో చూసిన ప్రాణులు వెంటనే ముఖముకు చేరి వెంటనే నరకంలో పడిపోతారు. రఘువరా, ఇట్టి పరమ పురుషుడువైన నీవు సర్వజీవులను పవిత్రమునర్చువాడవు. ఈ భూమండలమున నీ కథలను ముచ్చటించుకునివారు కూడా పరమసిద్ధిని పొందుతారు. పూజ్యుడవైన నీవు నిశ్చింతగా క్షేమంగా వెళ్ళు. నీవు వెళ్ళడి మార్గము సుఖావహమై నిర్భయంగా ఉండుగాక. ధర్మనిరతుడవై రాజ్యమును పాలించు. ఈ జగత్తునకు నీవే దిక్కు అన్నాడు ముని. ప్రాజ్ఞుడైన మహారాజు అంజలి ఘటించి పుణ్యాత్ముడైన ఆ మునికి అభివందనం ఆచరించాడు. ఆ స్వామి మునిశ్రేష్ఠుడైన అగస్త్య మహర్షికి తదితర తపోధనులందరికీ అభివాదనమునర్చి స్థిరచిత్తముతో బంగారముతో నిర్మింపబడిన పుష్పక విమానం అధిరోహించాడు. తం ప్రయాంతం మునిగణాహ్యాశీర్వాదై సమంతతః అపూజయన్ మహేంద్రాభం సహస్రాక్షమివామరాః. ఖస్థః సదృశే రామః పుష్పకే హేమభూషితే శశీమేఘ సమీపస్థో యథా జలధరాగమే. తతోర్ధదివసే ప్రాప్తే పూజ్యపానస్తతస్తతః అయోధ్యాం ప్రాప్య కాకుస్థో మధ్యకక్ష్యాం నవారుహత్. తతో విసృజ్య రుచిరం పుష్పకం కామగామి తతు
విసర్జయిత్వా గచ్చేతి స్వస్తితే స్వితి చ ప్రభుః కక్షాంతరవిరిక్షిప్తం ద్వార్స్థం రామో బ్రవీద్వచః లక్ష్మణం భరతం చైవ గత్వా తౌ లఘువిక్రమౌ మమాగమనమాఖ్యాయ శబ్దాపయతమాచిరం. దేవతలు ఇంద్రుని వలె అచడనున్న మహామునులందరూ మహేంద్రతుల్యుడైన శ్రీరాముని తమ ఆశీర్వచనములతో గారు గౌరవించారు. బంగారు పుష్పక విమానమున ఆసీనుడై ఆకాశంలో సాగిపోతున్న శ్రీరాముడు వర్షాకాల ప్రారంభమున మేఘ సమీపముననున్న చంద్రుని వలె భాసిల్లాడు. కాకుస్థుడు మధ్యాహ్న వేళకు అయోధ్యకు చేరాడు. ఆ స్వామి అక్కడక్కడ పూజలను అందుకొనుచూ తన భవనమునందలి మధ్యకక్షలో దిగాడు. యజమాని కోరిన రీతిగా పయనింపగల ఆ సుందర పుష్పక విమానము నుండి దిగిన తరువాత ఆ ప్రభువు పుష్పకమా, నీకు శుభముగాక నీవు వెళ్ళవచ్చునన్నాడు. దాన్ని పంపించేశాడు. శ్రీరాముడు ద్వారము కడ నిలిచి ఉన్న భటునీటిలో ఆజ్ఞాపించాడు, ద్వారపాలక, మిగుల పరాక్రమశాలులైన లక్ష్మణ భరతుల కడకు వెళ్ళి వారికి నా ఆగమన వార్తను చెప్పి శీఘ్రంగా నా దగ్గర రమ్మని చెప్పండి అన్నాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 22తమః సర్గః. తచ్ఛ్రుత్వా భాషితం తస్య రామస్య క్లిష్టకర్మణః ద్వార్సః కుమారబాహూయ రాఘవాయ న్యవేదయత్. దృష్ట్వా తు రాఘవప్రాప్తౌ ప్రియో భరతలక్ష్మణౌ పరిష్వజ్య తథా రామో వాక్యమేతదువాచః. కృతం మయా యథా తథ్యం ద్విజకార్యం నరోత్తమం ధర్మసేతుం అతో భూయః కర్తుమిచ్ఛామి రాఘవౌ. అశ్చయ్యశ్చావ్యయశ్చైవ ధర్మసేతుర్మమో మమ ధర్మప్రసాదకం హ్యేతత్ సర్వపాపప్రణాశనం. యువాభ్యాం ఆత్మభూతాభ్యాం రాజసూయమనుత్తమం సహితో యష్టుమిచ్ఛామి తత్ర ధర్మో హి శాశ్వతః. ఇష్ట్వా తు రాజసూయేన మిత్రశత్రునిబర్హణ సుహృతేన సుయజ్ఞేన వరుణత్వముపాగమతు. సోమశ్చ రాజసూయేన ఇష్ట్వా ధర్మేణ ధర్మవితు ప్రాప్తశ్చ సర్వలోకేషు కీర్తిస్థానం చ శాశ్వతం. అస్మిన్నహని యశ్రేయః చింత్యతాం తన్మయా సహ హితం చాయద యుక్తం చ ప్రయతౌ కర్తుమర్హతః. వాళ్ళని దగ్గర తీసుకుని ఇలా అన్నాడు, సోదరులారా, నేను వాగ్దానం చేసిన రీతిగా సర్వశ్రేష్టమైన బ్రాహ్మణ కార్యం నెరవేర్చాను. ఆ పిల్లవాడు పునర్జీవితుడైనాడు. క్షత్రియ ధర్మమును అనుసరించి రాజసూయ యాగాన్ని చేయాలనుకుంటున్నాను. ఈ రాజసూయ యాగము అక్షయ సంపదలను ఇస్తుంది, శాశ్వత ఫలములను ప్రసాదిస్తుంది. దీని వలన ధర్మం వృద్ధి చెందుతుంది. ఇది సకల పాపములను నశింపజేయును. ఇది నా అభిప్రాయము. మీరు ఇరువురును నాకు ప్రాణతుల్యులు కాబట్టి ఈ యాగం ఉత్తమోత్తమైనది. ఇది శాశ్వతంగా అక్షయ కీర్తిని కలిగిస్తుంది. పూర్వం శత్రు సంహారకుడైన మిత్రదేవుడు శ్రద్ధగా ఆహుతులను సమర్పించి మిక్కిలి పవిత్రమైన రాజసూయ యాగమును ఆచరించాడు. దాని ప్రభావమున అతడు వరుణ పదవిని పొందాడు. ధర్మవేత్త అయిన సోమదేవుడును విద్యుక్తముగా ఈ యాగాన్ని అనొచ్చాడు. అతడు సమస్త లోకములలో చిరస్థిర కీర్తిని పొందాడు. నేడే మీరు నాతో కూడి ఇహపర లోకముల యందు మనకు శుభప్రదమైన విషయమును గూర్చి ఆలోచించండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి నాకు యుక్తములైన సూచనలు చెయ్యండి అన్నాడు. శ్రుత్వా తు రాఘవస్యైతత్ వాక్యం వాక్య విశారదః భరతః ప్రాంజలిర్భూత్వా వాక్యమేతదువాచః. త్వయి ధర్మః పరః సాధో త్వయి సర్వా వసుంధరా ప్రతిష్ఠితా మహాబాహో యశశ్చామిత విక్రమా మహీపాలాశ్చ సర్వే త్వాం ప్రజాపతిమివామరాః. నిరీక్షంతే మహాత్మానం లోకనాథం యథా వయం ప్రజాశ్చ పితృవద్రాజన్ పశ్యంతి త్వాం మహాబల పృథివ్యాగతి భూతోసి ప్రాణినామపి రాఘవ. శ్రీరాముడి పలుకులను విన్న తరువాత భరతుడు అన్నాడు, మహాపురుష, నీవు మిక్కిలి పరాక్రమశాలివి. ఈ భూమండలం అంతయును నీ అధీనంలో ఉన్నది. పరమధర్మాత్ముడవు నువ్వు. నీ కీర్తి ప్రతిష్టలు అజరామరములు. దేవతలు బ్రహ్మదేవుని కొరకు వలె రాజులందరూ మేమును మహాత్ముడవు లోకనాథుడవు అయిన నీ కొరకు నిరీక్షిస్తూ ఉంటాము. మహాబలశాలివైన రఘురామ, ప్రజలెల్లరూ నిన్ను తమ తండ్రిని వలె గౌరవిస్తారు. ఈ భూతలమునకును ఇందరి సమస్త ప్రాణులకును నీవే రక్షకుడవు. స్వతమేవం విధం యజ్ఞం అహర్తాసి కథం నృప పృథివ్యాం రాజవంశానాం వినాశో యత్ర దృశ్యతే పృథివ్యాం ఏ చ పురుషా రాజన్ పౌరుషమాగతాః సర్వేషాం భవితా తత్ర సంశయః సర్వకోపచః సత్వం పురుషశార్దూల గుణైః అతుల విక్రమః
పృథివీం నార్హసే హంతుం వశే హితపవర్తతే. ఈ యజ్ఞమును చేయుట వలన ఈ భూమండలమున గల రాజవంశములన్నీ నువ్వు దెబ్బతినే అవకాశం ఉన్నది. అంచేత అట్టి యజ్ఞమును ఇట్టి మహాత్ముడవైన నీవు ఎలా చేస్తావు? పరాక్రమవంతులైన పురుషులు ఎల్లరూ ఈ యజ్ఞ కారణంగా క్రోధావేశపరులవుతారు. ఆ కోపావేశం వలన వారు నశించడి ప్రమాదం ఉన్నది. పురుషోత్తమా, సాటిలేని పరాక్రమశాలివు నువ్వు. నీ సద్గుణముల ప్రభావమున ఈ భూమండలం అంతయు నీ వశంలో ఉన్నది కనుక దీనిని నశింపజేయరాదన్నాడు. భరతశ్చతు తద్వాక్యం శ్రుత్వామృతమయం తదా ప్రహర్షం అతులం లేభే రామ సత్యపరాక్రమ. ఉవాచ చ శుభం వాక్యం కైకేయ్యానందవర్ధనం. ప్రీతోస్మి పరితుష్టోస్మి తవాచ్యవచనేనఘ. ఇదం వచనమక్లీపం త్వయా ధర్మసమాహితం వ్యాహృతం పురుషవ్యాఘ్రపృథివ్యాః పరిపాలనం. ఏష్యతస్మదభిప్రాయాద్ రాజసూయాత్ కృతోత్తమాత్. నివర్తయామి ధర్మజ్ఞ తవ సువ్యాహృతేన చ. లోకపీడాకరం కర్మ న కర్తవ్యం విచక్షణైః. బాలానాంతు శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణపూర్వజ. తస్మాత్ శృణోమి తే వాక్యం సాధుయుక్తం మహామతే. సత్యపరాక్రముడైన శ్రీరామునకు భరతుని మాటలు అమృతమయములుగా తోచాయి. వాటిని విన్నంతనే ఆ ప్రభువునకు అంతులేని సంతోషం కలిగింది. అంతట శ్రీరాముడు కైకేయీసుతుడైన భరతుడితో ఇలా అన్నాడు. పుణ్యాత్మ, నీ వచనములు నాకు మిక్కిలి తృప్తిని కూర్చాయ్యా. ఎంతో సంతుష్టుడనైనా నేను నరశ్రేష్ఠ. రాజ్యపాలన విషయమున ధైర్యంగా నీవు పలికిన వచనములు మిగుల ధర్మసమ్మతములు. ధర్మజ్ఞ, ఉత్తమోత్తమైన రాజసూయ యాగమును చేయవలయునని నేను అభిప్రాయపడ్డాను. సహేతుకములైన నీ ఉదాత్త వచనములను విన్న పిమ్మట నేను ఆ ప్రయత్నం నుండి విరమించుకుంటున్నాను. భరత, తెలివిగలవారు లోకమునకు బాధాకరమైన పనిని చేయరాదు. లోక కళ్యాణకారకములైనప్పుడు బాలుర వచనములు కూడా గ్రాహ్యములు. అందువలన ప్రజ్ఞాశాలి, యుక్తియుక్తములైన నీ మంచి మాటలను అంగీకరిస్తున్నాను అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. కొంతమంది పండితులు ఈ సందర్భంలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. శ్రీరాముడికి ఒక మాట, ఒక బాణము, ఒక పత్ని అనే మాట ఉన్నది కదా. ఆయన ఒక మాట చెప్పి సోదరుడు అలా కాదు అన్నప్పుడు వెంటనే దానిని విని మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవడం ఎందుకలాగా అని కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. శ్రీరాముడికి తెలియదా ఆ విషయం అని. చాలాసార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే, నిట్ పికింగ్ అనే ఒక దిక్కుమాలిన అలవాటుకి చాలామంది పండితులు లోనవుతూ ఉంటారు. శ్రీరాముడి శక్తి, ఆయన రాజ్యపాలన ఎలాంటిది అని శ్రీరాముడు తన నోటి ద్వారా చెప్పడం ఏం బాగుంటుంది? పైగా కన్ఫర్ అవ్వడం అంటే నలుగురితో చర్చించి చేసేటప్పుడు ఆయన కలిగిన ఆలోచన కరెక్టా కాదా అని తెలుసుకునేందుకు తన సోదరుల ముందర చెప్పడం అన్నది ఒక ధర్మం, రాజధర్మం. అది అంచేత చెప్తున్నాడు. దానికి కన్ఫర్మేషన్ తీసుకున్నాడు భరతుడి దగ్గర. కానీ ఇది వ్యావహారికంగా చేయవలసిన ధర్మం కాబట్టి చేశాడే కానీ ఆయనకు తెలియక అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, ఇలాంటివి ఎందుకో ఒక్కోసారి చాలా చిన్నతనంగా కనిపిస్తుంది నాకు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు. ఇత్యాచ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య ఉత్తరకాండే శీతితమ సర్గ. తథోక్తవతి రామే తు భరతే చ మహాత్మని లక్ష్మణోథ శుభం వాక్యం ఉవాచ రఘునందనం. అశ్వమేధో మహాయజ్ఞ పావన సర్వపాప్మనాం. పావనస్తవ దుర్ధర్షో రోచతాం రఘునందన. శ్రూయతే హి పురా వృత్తం వాసవే సుమహాత్మని బ్రహ్మహత్యావృత శక్రోహయమేధేన పావితః. పురా కిల మహాబాహో దేవాసురసమాగమే. వృత్రో నామ మహాన్ ఆసీద్దైతేయౌ లోకసమ్మతః. విస్తీర్ణో యోజనశతం ఉచ్ఛ్రితస్త్రిగుణం తతః. అనురాగేణ లోకాం శ్రీన్ స్నేహాత్ పశ్యతి సర్వతః. మహాత్ములైన రాముడు భరతుడు ఈ విధంగా సంభాషించిన తరువాత లక్ష్మణుడు రఘురాముడితో ఇలా అన్నాడు. శ్రీరామచంద్ర ప్రభు, అశ్వమేధ మహాయజ్ఞము బ్రహ్మహత్యలను గావించిన పాపాత్ములను కూడా పునీతులను గావిస్తుంది. ఆ క్రతువు పరమ పావనమైనది, దుష్కరమైనది కనుక దీనిని ఆచరించుట నీకు ఇష్టం కావచ్చు. గతంలో
మహాత్ముడైన ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపమునకు లోనైనప్పుడు అతడు అశ్వమేధ యాగం ఆచరించి పవిత్రుడైనట్లు విందుము. మహాబాహు, పూర్వం దేవతలు అసురులు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు శ్రేష్ఠుడైన వృత్రుడను దైత్యుడు అందరికీ ఇష్టుడుగా ఉండేవాడు. 300 యోజనముల పొడవు 100 యోజనముల లావు కలిగి ఉన్న ఆ వృత్రాసురుడు ముల్లోకములను ఇవియును నావి అని తలుస్తూ ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ బుద్ధ్యా చ పరినిష్ఠితః శశాస పృథివీం స్ఫీతాం ధర్మేణ సుసమాహితః తస్మిన్ ప్రశాసతి తా సర్వకామదుఃఖామహీ రసవంతి ప్రసూనాని మూలాని చ ఫలాని చ ఆకృష్టపచ్యా పృథివీ సుసంపన్నా మహాత్మనః సరాజ్యం తాదృశం భుంక్తే స్ఫీతం అద్భుతదర్శనం తస్య బుద్ధిస్సముత్పన్నా తపః కుర్యాం ననుత్తమం తపో హి పరమం శ్రేయః సమ్మోహమితరత్సుఖం స నిక్షిప్య సుతం జ్యేష్ఠం పౌరేషు మధురేశ్వరం తప ఉగ్రం సమాతిష్ఠత్తాపయన్ సర్వదేవతాః. ధర్మములు ఎరిగినవాడు వాడు, చేసిన మేలు మరువనివాడు, అతని బుద్ధి పరిణతి చెందినది. అతడు ధనధాన్య సంపదలతో నిండిన ఈ భూమండలమును ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పరిపాలనలో ఈ భూమండలమున పాడి పంటలు కొల్లలుగా ఉండేవి. ఆ మహాత్ముని రాజ్యము భూములు దున్నకుండగానే సస్యశ్యామములై ధనధాన్యములను అందిస్తూ ఉండేవి. అద్భుతమై ఆశ్చర్యమును గొలుపుచున్న ఆ సుసంపన్న రాజ్యములను అతడు హాయిగా అనుభవిస్తూ ఉండేవాడు. ఇంద్రియ సుఖములు అన్నియును క్షణికములు, అవి మోహంలో పడవేయును. తపస్సు చేసినచో పరమ శ్రేయస్సు సమకూరుతుంది. అంచేత నేను తీవ్రమైన తపస్సును ఆచరిస్తానని అతడు తన మనస్సును సంకల్పించుకున్నాడు. వెంటనే అతడు తన జ్యేష్ఠ కుమారుడైన మధురుడు అనువానికి పౌరులను పరిపాలించు అధికారాన్ని అప్పగించాడు. ఉగ్రమైన తపశ్చర్యకు వెళ్ళిపోయాడు. ఆ తపప్రభావము సకల దేవతలను తల్లడిల్ల చేస్తూ ఉన్నది. తపస్తప్యతి వృత్రేతు వాసవస్ పరమార్థవత్ విష్ణుం సముపసంక్రమ్య వాక్యం ఏతదువాచః తపస్యతా మహాబాహో లోకా వృత్రేణ నిర్జితాః బలవాన్ స హి ధర్మాత్మా నైవం శక్ష్యామి శాసితుం యజ్జసౌ తప అతిష్ఠేద్భూయ ఏవాసురేశ్వరః యజ్జసౌ తప ఆతిష్ఠేద్భూయ ఏవాసురేశ్వరః యావల్లోకా ధరిష్యంతి తావదస్య వశానుగాః తం చైనం పరమోదారం ఉపేక్షసి మహాబలం ఛడం హిన భవేద్వృత్రః క్రుద్ధే త్వయి సురేశ్వర. వృత్రుడు ఘోర తపస్సు చేస్తుండగా ఇంద్రుడు దిగులు పడ్డాడు. పాపం బెంగొచ్చింది. వెంటనే అతడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిలా అన్నాడు: మహాబాహు, వృత్రాసురుని తపప్రభావమునకు లోకములన్నీ భయకంపితములవుతున్నాయి. ఎంతో బలశాలి ధర్మాత్ముడు కనుక అతనిని శాసింపజాలని నేను. ఈ రాక్షసరాజు తన తపస్సును ఇంకనూ కొనసాగించినచో ఈ లోకములు ఉన్నంత వరకును మేము కూడా అతని వశంలో ఉండాలి కదా. మరి ఎలాగా? మిక్కిలి ఉదార స్వభావము గల ఆ బలశాలిని నీవు ఉపేక్షిస్తున్నావు. నీవు క్రుద్ధుడవైనచో ముహూర్త మాత్రమున ఆ వృత్రుడు నీ చేతిలో నిహతుడవుతాడని చెప్పాడు. యదా హి ప్రీతి సంయోగం త్వయా విష్ణో సమాగతః తదా ప్రభృతి లోకానాం నాథత్వం ఉపలబ్ధవాన్ సత్వం ప్రసాదం దేవానాం కురుష్వసు సమాహితః త్వత్కృతేన హి సర్వం స్యాద్ ప్రశాంతం అరుజం జగతు ఇమే హి సర్వే విష్ణో త్వాం నిరీక్షంతే దివౌకసః వృత్రఘాతేన మహతా త్వేషాం సాహ్యం కురుష్వః త్వయా హి నిత్యశః సాహ్యం కృతమేషాం మహాత్మనాం అసఖ్యం యదమన్యేషాం అగతీనాం గతిర్భవాన్. శ్రీ మహావిష్ణువు నీ అనుగ్రహము ప్రసరించుచున్నప్పటి నుండి నితడు ఈ లోకములకు అధిపతి అయి ఉన్నాడు. ఇంతటి ప్రభావశాలి అయిన నీవు మనసు పెట్టి దేవతల ఎడ ప్రసన్నుడవు కమ్ము. నీవు కాపాడినచో ఈ జగత్తంతయును ఎట్టి బాధలను లేక ప్రశాంతంగా ఉంటుంది. శ్రీమన్నారాయణ, ఈ దేవతలు అందరూ నీ అనుగ్రహమునకై నిరీక్షిస్తున్నారు. బలిష్ఠుడైన ఆ వృత్రాసురుని హతమార్చి వీరికి సహాయపడువు. పూజ్యుడవైన నీవు ఇంతవరకును అన్ని సందర్భములలోనూ ఈ మహాత్ములను ఆదుకుంటూ వచ్చావు. అతనిని చంపుట ఇతరులకు అసాధ్యము. దిక్కులేని మా వంటి వారికి అందరికీ నీవే దిక్కుగదా అన్నాడు ఇంద్రుడిత్యాశ. శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే ఉత్తరకాండే చతురశీతితమః సర్గః. శ్రీరామచంద్రశ్రితపారిజాతः సమస్త కళ్యాణగుణాభిరామः సీతాముఖాంభోర్వజంచరీకः నిరంతరం మంగళమాతనోతు సర్వం. శ్రీకృష్ణార్పణమస్తు.